అందరికీ నమస్కారం అండి. దుర్గా టైలర్ ఛానల్కి స్వాగతం. నా పేరు నారాయణ. మన సబ్స్క్రైబర్లో ఒకరు లూజ్ నిక్కర్ కటింగ్ వీడియో పెట్టమన్నారు. దానికోసం వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను నిక్కర్ కటింగ్ చూద్దాము. లూజ్ నిక్కర్ కటింగ్ అంటే కాళ్ళు చాలా లూజ్గా ఉంటాయండి. దాని కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. కింద పట్టి వీటికి వెడల్పుగా కావాలంటారు. దానికోసం పట్టీకి పావుదొక్కు 3 ఇంచులు పెడుతున్నాను. ఇది కాలు మడత లోపలికి వెళ్ళిపోద్ది. ఇక్కడి నుంచి పొడవు కొలత పెట్టుకోవాలి. ఈ నిక్కర పొడవు 17, నడుము 33, కాలు లూజు 30. ఈ 3 కొలతలతోటే ఈ నిక్కర కట్ చేద్దాం. 17 పొడవు. ఈ నిక్కర్లకి బెల్ట్ 2 అంగుళాలు వేస్తారు. దానికోసం పైనుంచి 1.5 తగ్గిద్దాం. కిస్తా డౌను 9.5 పెడితే సరిపోద్ది. రౌండ్ ఎక్కువ వస్తుంది కదా లూజ్ నిక్కర్లకి, దానికనే కిస్తా డౌన్ మరీ ఎక్కువ పెట్టక్కర్లేదు. ఇలాగా కిస్తా డౌన్ దగ్గర ఒక మార్కు, పైన ఒక మార్క్ వేసుకుందాం. ఇప్పుడు లూజ్ 30 కదా, ఇది బ్యాక్ రౌండ్ పెరగకుండా ఉండటం కోసానికి నేను ఫ్రంట్ బ్యాక్ సమానంగా కట్ చేస్తాను. అందుకని ఖర్చులు కూడా ఇక్కడే కలిపి 30కి ఖర్చులతో సహా పెడుతున్నాను. 15.30 పెడుతున్నాను. ఈ పైన 16 పావు ఇంచు కలిపితే చాలు. అంటే ఇప్పటికే లూజ్ ఎక్కువ కదా, పెద్ద షేప్ ఏం అవసరం లేదు. అలాగే ఇక్కడి నుంచి కిస్తా రౌండ్కి 1 ఇంచే కిస్తా రౌండ్ వేస్తాను. మిగతాదంతా బ్యాక్లో చాలా రౌండ్ వచ్చేస్తుంది, అది పెరుగుతుంది. ఇది ఫ్రంట్ కటింగ్. కొంచెం పొట్ట ఉంటే ఈ సైడు 1 ఇంచు పెంచి ఇలాగా పెంచుకోండి. సైడ్ పొట్ట ఉన్న వరకు అయితే. ఇప్పుడు వీటికి ఫిల్ట్లు ఎలా పెట్టాలి, మామూలు ఇక్కడ దీన్ని సెంటర్ చేసుకుంటాం. సెంటర్ నుంచి నడుము 33 కదా, ఇది ఖర్చు, ఇదేమో పార్ట్ కొలత. ఎంత ఎక్స్ట్రా వచ్చింది, దాదాపుగా పాయింట్ తక్కువ 6 వచ్చింది. దీనికి 2 ఫిల్ట్లు పెట్టే పద్ధతి అయితే ఇక్కడి నుంచి ఒక ఫిల్టు ఎదరకు పెట్టేసుకోవచ్చు. వీటికి ఎలా పెడితేనే సూట్ అవుతుంది. ఈ గ్యాప్ ఇచ్చి ఇక్కడి నుంచి ఒక ఫిల్టు, ఇది ఫిల్టులు పెట్టేయాలి. అయితే ఇలా కాకుండా డాట్ పట్టే పద్ధతి ఉంటుంది. దానికైతే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 6 వచ్చింది కదా, దీంట్లో 1.5 ఒక ఫిల్ట్కి వదిలేసి మిగిలిందంతా ఈ డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 1.5 తీసేస్తే 6లోంచి 4.5, పాయింట్ తక్కువ 4.5 వస్తుంది. ఇలా సెంటర్ నుంచి అటు ఇటు మార్క్ చేసుకొని 3.5 డౌన్ పెట్టి ఇలాగా ఒక డాట్ పడతారు. డాట్ పెడితే ఇట్లా ఫోల్డింగ్ సెంటర్ కరెక్ట్గా నిలబడుతుంది. దీని పక్కన ఇంకొక మిగిలింది చిన్న ఫిల్ట్ పెట్టుకుంటారు. ఇలాగ ఇక్కడ డాట్ పెట్టి ఈ 2 పద్ధతులు ఫ్రంట్లో ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ కటింగ్. ఇక ఇది ఎక్స్ట్రా ఏం పెంచక్కర్లేదు మనం. బ్యాక్కి సేమ్ అదే ఉంచేసి ఈ నడుము మార్కు మామూలుగా వేసుకుందాం. 8.5 ఫ్రంట్ కొలత, డాట్కి ఖర్చుకి కలిపి 1.5. ఇక్కడ ఫ్రంట్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఇలా పైకి పెంచుకోండి. దీని నుంచి సీట్ రౌండ్, ఇది సీట్ రౌండ్ మార్కు. ఇప్పుడు కిస్తా రౌండ్ పెరగకుండా ఉంటుంది. కిస్తా రౌండ్ ఎంత వచ్చిందో చూద్దాం.
పిస్తా రౌండ్ 26 వచ్చింది. ఇంకా లూజ్ నిక్కర్ అయినా ఈ టైప్లోనే కట్ చేయొచ్చు. ఒకవేళ పిస్తా రౌండ్ చాలలేదు అనుకుంటే ఇలా ఫ్రంట్నైనా పెంచుకోవచ్చు, ఇటు బ్యాక్ ఇదైనా పెంచుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే పిస్తా రౌండ్ తగ్గి లూజ్ నిక్కర్ బాగా సెట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఉంటా ఫ్రెండ్స్.